ప్రియులరా, బాగున్నారా? దేవుని వాక్యమును క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము సామెతల గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగు చేసినవే. వినగలిగినటువంటి చెవి, చూడగలిగిన కన్నును దేవుడు మనకిచ్చాడు. మానవ అవయవాలలో ఇవెంత శ్రేష్టమైనటువంటివి కదా. ఈ లోకములో ఉన్న వాటన్నిటినీ మనము చూడగలుగుతున్నామంటే అది దేవుడిచ్చినటువంటి కంటి ద్వారా, ఆయన ఇచ్చిన మంచి దృష్టి ద్వారానే కదా. అందులైన మనుష్యుడు ఒకడు ఇటీవలే తన భార్యను గురించి చెబుతూ, అందరూ ఆమె చాలా సౌందర్యమైనది, అందమైనది అని నాతో చెబుతూ ఉంటారు. ఆమె ఎలాంటి సౌందర్యవతియో నా కనులారా నేను చూడలేక ఉన్నానే అని తన యొక్క బాధను అతడు చెప్పాడు. అప్పుడు దేవుడు మనకు కన్నులు ఇచ్చినాడు. ఈ ప్రపంచంలో ఉన్న సుందరమైన వాటిని, అందమైన వాటిని మనం చూడగలుగుతున్నాము. దానికి మనము ప్రభుకి వందనాలు చెప్పేవారముగా ఉండాలి. చూడగలిగిన కన్నును దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన ఈ కండ్లతో మనము ఈ లోకములో ఉన్నటువంటి మంచి వాటిని చూసి ఆశించడము ఎంతో శ్రేష్టమైనది. కానీ చూడకూడనివి ఎన్నో ఉన్నాయి. ఆ చెడు వైపు మన కనులను తిప్పకుండా నేత్రాశల నుండి మన కనులను కాపాడమని ప్రభువుని మనము అడగాలి. ఆదాము అవ్వలను దేవుడు ఆశీర్వదించి ఏదైనా వనమునిచ్చినప్పుడు ఆయన మంచి చెడ్డల తెలివినిచ్చే పండును తినకూడదని వారికి చెప్పారు. కానీ ఆ పండు చూపునకు రమ్యమైనదిగా ఉన్నదని హవ్వ తన దృష్టిని ఆ పండు మీదనే ఉంచింది కనుక సాతానుడు ఆమెను మోసగించాడు. వినేటువంటి చెవులను దేవుడు మనకిచ్చినాడు. ఈ చెవి ద్వారా మనము మంచిని వినాలి, మంచిని గ్రహించాలి, మంచిని మనము అనుసరించాలి. ఈ చెవి ద్వారా మనము చెడును వినే వారముగా ఉండరాదు. చెడుని ఈ చెవులతో విని దానిని హృదయములో చేర్చుకొనరాదు. చెడు నేను చూడను, చెడుని నేను వినను, చెడుని నేను అనుసరించును అన్న తీర్మానముతో మన జీవితంలో మనము ముందుకు కొనసాగినప్పుడు అవి మనకు దీవెనకరముగా ఉంటాయి. యేసయ్యా, నిన్ను చూడగలిగిన కన్నులను నాకు అనుగ్రహించుము, పరలోక భాగ్యమును చూసే కృపను నాకు అనుగ్రహించుము, పైనున్న వాటినే చూసే కృపను నాకు అనుగ్రహించుమని ప్రభువుని అడగండి. ప్రభువా, క్రీస్తును గురించిన మాటలను నేను వినున్నట్లుగా, మంచి వాటిని నా చెవుల ద్వారా నేను గ్రహించినట్లుగా నాకు కృప చూపించమని ప్రభువుని వేడుకొనండి. ఎందుకంటే ఆయన వినగలిగినటువంటి చెవిని, చూసే నేత్రమును అనుగ్రహించిన దేవుడు. వాటికై మనం ప్రభుకి వందనాలు చెప్పి ఒక సమర్పణతో ముందుకు కొనసాగుదాం. ప్రభువా, చూడగలిగిన కన్నును, వినే చెవును నాకు ఇచ్చినందుకై వందనాలు. నిన్ను చూసే కన్నులుగా నా కన్నులను మార్చండి. నీ మాటను వినే చెవులుగా నా చెవులను మీరు ఆశీర్వదించు. నీ కృపాకరములకు మమ్మల్ని సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.